అందరూ కూడా వేప పువ్వు తింటున్నారా? ఆ వేప పువ్వులో ఉన్న చేదుకి నిజమైన అర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన జీవితంలో ఎన్నో ఉంటూ ఉంటాయి. కోపము, అలాగే ఆనందము, ద్వేషము, ఈర్ష్య అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా! సో, అన్నీ కలయిక మనకి ఉగాది పచ్చడి అనమాట. సో, తీపి, కారం, పులుపు, ఒగురు, చేదు ఇవన్నీ కూడా కలిపితే మనకి ఉగాది పచ్చడి అవుతుంది కదా! సో, ఆ ఉగాది పచ్చడి గురించి, ఉగాది గురించి తెలుసుకుందామండి. అసలు ఉగాది అంటే ఏంటి? ఈ ఉగాదికి చాలామంది అనుకుంటారు కేవలం ఒక కొత్త తెలుగు సంవత్సరం అని అనుకుంటుంటారు. కానీ ఉగాది అంటే మనకి యుగానికి అదనమాట. ఇది మనకి రాముడికి, అలాగే బ్రహ్మదేవుడికి, శ్రీ మహావిష్ణువుకి ఎంతో మందికి సంబంధమైన ఈ యొక్క పండుగ ఉగాది పండుగ అనమాట. సో, వీడియోలో కంప్లీట్ చూడడానికి మొత్తం ట్రై చేయండి. నమస్తే. నమస్తే. నేను మీ కార్తీక్. సో, ఈరోజైతే అందరం కూడా ఉగాది గురించి తెలుసుకుందామండి. ముందుగా అయితే మనకి ఉగాది అంటే ఏంటి? ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటాము? అసలు ఎలా జరుపుకుంటాము? ఎలా జరుపుకోవాలి? అసలు ఆ షడ్రుచుల సమ్మేళనం అంటే ఏంటి కూడా వీడియోలో క్లారిటీగా మాట్లాడుకోబోతున్నాం అనమాట. ముందుగా మనకి ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే యుగానికి ఆది. కాది. ప్లస్ ఆది యుగాది అనమాట. ఆది అంటే ఏమంటారు ప్రారంభం అంటూ ఉంటాం కదా! ఆది అనమాట. యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరం, సంవత్సరాది. అందుకని మన పెద్దలు దీన్ని సంవత్సరాది అంటూ ఉంటారనమాట. ఇప్పుడే మనకి ప్రకృతి అంతా కూడా చాలా వసంత ఋతువుతో ప్రకృతి దగ్గర పులకరించి ఉంటుందనమాట అండి. వేప పువ్వులతో, అలాగే చక్కని చిగురులతో, కోయిల కిలకిలావాలతో చాలా అద్భుతంగా ఉంటుంది మన ప్రకృతి అంతా కూడా మనకి ఈ మాసంలోనే అనమాట. సో, ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఈ యొక్క యుగానికి ఆది ఉగాది అని చెప్తూ ఉంటాను కదా! బ్రహ్మదేవుడు యుగాది నుంచి తన సృష్టిని ప్రారంభించాడని కూడా చెప్పొచ్చు అనమాట అండి. బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడంట చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది రోజున అంటే ఈ రోజున మాత్రమే బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేశాడనమాట. అంటే ఈ రోజు మనకి సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వాయువు, అలాగే ఒక ఓషన్స్, కాంటినెంట్స్ ఇవన్నీ కూడా పుట్టాయని కూడా చెప్పొచ్చు అనమాట అండి. ఈ రోజున మన సృష్టి అంతా మొదలైంది అని కూడా ఒక బ్రహ్మ పురాణంలో ఇప్పటికీ ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి రామాయణానికి ఈ యొక్క ఉగాదికి సంబంధం ఉందన్నమాట. రామాయణానికి ఉగాదికి ఎందుకు సంబంధం ఉంది అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో మనం ఇప్పటికీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే 14 సంవత్సరాలు వనవాసం చేసిన రాముడు సీతా సమేతంగా రావణాసురుని సంహారం చేసిన సీతా సమేతంగా అయోధ్య పోయి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా మనకి ఉగాది రోజు అనమాట అండి. ఉగాది రోజు స్వామివారికి పట్టాభిషేకం కూడా జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే బ్రహ్మదేవుడు సృష్టిని చేసింది కూడా ఈ రోజు. అంటే సృష్టి మొదలైంది ఈ రోజే, అలాగే ధర్మం మొదలైంది కూడా ఈ రోజే అనమాట. మనం ఎప్పటికీ అంటూ ఉంటాం కదా, నిజంగా మనకి రాజ్యం కావాలంటే రామరాజ్యం కావాలని మనం అందరం కోరుకుంటూ ఉంటాం. అంత గొప్ప రాజ్యం కూడా స్థాపించింది ఈ రోజు అనమాట అండి. చూస్తున్నాను కదా, నిజంగా మన పెద్దలు ఎందుకు శ్రీరామనవమి కన్నా ముందే మనకి ఉగాది వస్తుంది ఎందుకు చెప్పండి. సో, ఈ రోజు నుంచి మొత్తం రాముడు తన ఒక శ్రీరామనవమి వరకు మనం దీన్ని వసంత నవరాత్రులు అంటూ ఉంటాము, రామనవరాత్రులు అంటూ ఉంటారు, లలిత నవరాత్రులు అంటూ ఉంటారు. లలిత నవరాత్రులు కూడా మనం ఈ 9 రోజులు జరుపుకుంటూ ఉంటారు. సరే, వీడియో మీకు చేస్తాను, వీడియో మీకు పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ఉగాది కన్నా ముందే లేకపోతే ఉగాది తర్వాత అయినా మీకు వీడియో షేర్ చేస్తానండి లలిత నవరాత్రుల గురించి. నెక్స్ట్ ఇంకోటి అంటే మనకి ఉగాది రోజు మనం చేయాల్సింది కాలపురుషుడి యొక్క స్మరణ అనమాట. కాలపురుషుడు అంటే ఎవరు అంటే సాక్షాత్తు మనకి కాలం అంటే టైం అనమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్క టైం మనకి లాస్ట్ వచ్చేసి మనకి ఈ వచ్చేసి సంవత్సరం ఉగాది 2026 వచ్చేసి మనకి పరాభవనామ సంవత్సరం ఉగాది. ఆ ముందు మనకు వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నది వచ్చేసి మనకి విశ్వాసనామ సంవత్సరం. ఆ ముందు వచ్చేసి మనకి వికారనామ సంవత్సరం. ఆ ముందు వచ్చేసి మనకి హేవలంబినామ సంవత్సరం, విలంబినామ సంవత్సరం. ఇలా మనకి కొన్ని సంవత్సరాల వరకు ఉన్నాయన్నమాట అండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటూ ఉంది. 60 సంవత్సరాలు 60 పేర్లు ఉంటాయండి. ఈ 60 పేర్లే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అడుగు పెట్టబోయే వచ్చేసి పరాభవనామ సంవత్సరం అనమాట. సో, ఈ పరాభవనామ సంవత్సరం అంటే మనకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, ఈ మన పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నామండి. సో, దీని వెనకాల అర్థం అని కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తారు. పంచాంగం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పదానికి అర్థం కూడా చెప్తారనమాట. అందుకే పంచాంగ శ్రవణం కూడా మనం ఉగాదికి చేస్తూ ఉంటాం. కాలపురుషుని ఆరాధన చేయాలి. కాలపురుషుడు అంటే ఎవరు అంటే సాక్షాత్ మనకి శ్రీమన్నారాయణుడు అనమాట. సో, పురుష సూక్తంలో మనకి ఎప్పటికీ ఉంటుంది అనమాట అండి. పురుష సూక్తంలో మనకి కాలం గురించి మనం అధ్యయనం చేస్తూ ఉంటారనమాట. ఎవరికైనా సద్బ్రాహ్మణులకి పురుష సూక్తం కింద వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందులో కాలపురుషుని ఎలా వాళ్ళు ధ్యానిస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో, అందుకే మనకి పురుష సూక్తం దాకా మనం ఏం చేస్తామంటే విష్ణు సహస్రనామంలో మనం మొత్తం అంతా పాలన చేస్తూ ఉంటాం. విశ్వం విష్ణు భజత్కారు భూతభై మహాప్రభు అంటారు. అంటే ఈ విశ్వం అంతా కూడా విష్ణు మహిమని కూడా మనం చెప్తూ ఉంటారనమాట అండి. సో, అందుకే శ్రీ మహావిష్ణుని కలశోపూర్ణంగా భావించి పూజించాలి అనమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఈ యొక్క ఉగాది పచ్చడి ఖచ్చితంగా తింటారు అందరూ. ఎందుకు తింటారు అంటే ఉగాది పచ్చడిలో ఏముంటుంది మనకి తీపి, బెల్లంలో తీపి, కారం, వగరు, పచ్చి మామిడికాయల్లో ఉండే వగరు, అలాగే వేప పువ్వులో చేదు,
ఇవన్నీ కలిసి షడ్రుచుల సమ్మేళనం మనకి ఉగాది పండుగ అనమాట. సో, ఉగాది అంటే మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క యాస్పెక్ట్స్ అనమాట. అంటే హ్యాపీనెస్, జాయ్‌ఫుల్, కష్టాలు, సాడ్ ఇలా లేకపోతే ఆనందము, బాధ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ప్రతీది కూడా మనకి ఉగాది పచ్చడిలో ఉంటుందనమాట అండి. సో, మన పెద్దలు ఊరికే చెప్పరు మన లైఫ్‌లో ప్రతిసారి హ్యాపీనెస్ ఉండాలని ఏమి ఉండదనమాట. ప్రతిసారి మనం అందరం హ్యాపీగా ఉంటామని మనకు చెప్పలేము. అందుకే మనకి ఈ ఉగాది పచ్చడి ద్వారా మనకేం చెప్తున్నారంటే పెద్దలు, మన లైఫ్‌లో చేదు అనేది కూడా ఉంటుంది. దాన్ని కూడా జీర్ణం చేసుకోవాలి అని మనకి ఉగాది పచ్చడి ద్వారా మన పెద్దలు అందిస్తున్నారనమాట. సో, ఈ షడ్రుచుల సమ్మేళనం మనకి ఉగాది పచ్చడి. సో, ఈ 6 ఋతువులు అలాగే షడ్రుచులు. మనకి 6 సంఖ్య అనేది చాలా గొప్పదనమాట. షడ్ అంటే మనకి 6 అనమాట అండి. 6 ఋతువుల్లో మనకి మంచి ఋతువు వచ్చి వసంత ఋతువు. అలాగే ఈ వసంత ఋతువుతో పాటు ఈ ఒక ఉగాది పచ్చడిలోనే షడ్రుచులనమాట. సో, ఈ ఉగాది అంతా కూడా మనకి 6 సంఖ్యతో బాగా ప్రాచుర్యం పొంది ఉంటుందనమాట. మనకి ఇప్పుడు అడుగుపెట్టింది కూడా మనం 2026. సో, మొత్తం ఇవి 3 కూడా మనకి మంచిగా అలైన్‌మెంట్ చేసుకుంటూ ఉంటే న్యూమరాలజీ ప్రకారం కూడా మనం చాలా మంచి స్టేజ్‌లో అని చెప్పొచ్చనమాట. సో, పరాభవనామ సంవత్సరం అంటే ఏంటి కూడా మీ పంచాంగంలో చెప్తారు పెద్దవాళ్ళు. అక్కడ వినండి. నెక్స్ట్ మనకొచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేసుకోవాలి? పంచాంగం అంటే ఏంటి? పంచ అంగం అంటే 5 అంగాలనమాట. 5 అంగాలంటే ఏంటి? తిథి, వారం, నక్షత్రాలు అలాగే కర్ణం. కర్ణం అంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇవన్నీ కూడా మనకి పంచాంగంలో ఉంటాయన్నమాట. సో, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే పంచాంగ శ్రవణం చేయడం ద్వారా తిథి ఏంటి? నక్షత్రం ఏంటి? మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ సంవత్సరంలో ఉన్నాం? ఎలా ఉన్నాము? మన పంటలు ఎలా పండుతాయి? మనకి ధనం ఎలా వస్తుంది? గృహస్థులకి ఎలా ఉంటుంది? బ్రహ్మచారులకి ఎలా ఉంటుంది? అలాగే టీచర్స్‌కి ఎలా ఉంటే, ప్రొఫెషన్స్‌కి ఎలా ఉంటుంది? ఒక్కొక్క రంగం గురించి పంచాంగంలో ఆ రోజు ప్రవచనంలో మాట్లాడతారనమాట. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? మన ఫ్యూచర్ తెలుస్తుంది. ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా అదే జరిగిపోతుందని మాత్రం ఏముండదండి. ఇదొక ప్రొడిక్షన్స్ మాత్రమే. ఆ ప్రొడిక్షన్స్ కనుక మనం కొంతమంది దాన్ని పట్టేసుకొని బాబోయ్! నాకు ఈ సంవత్సరం అసలు బాలేదు. నా సంవత్సరం ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. కానీ అదొక జస్ట్ ఒక ప్రొడిక్షన్. మనకి ఎలా మనం ఒక సముద్రంలో వెళ్తున్నప్పుడు కంపాస్ మనకెలా కనిపిస్తుంది? లైక్ ఒక వే చూపించడానికి మనం కంపాస్ వాడుతూ ఉంటాం. అదే పంచాంగం మనకి కంపాస్ అనమాట. సో, దీన్ని వాడుకొని మనకి ఎలా మన పాజిటివ్స్ ఎలా మనం ఎలా మనం ఇంకా బెటర్ చేసుకోవాలి, నెగెటివ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి, మన లైఫ్‌ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలి, ఫోకసింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి పంచాంగ శ్రవణం వల్ల తెలుస్తుందనమాట అండి. సో, పంచాంగ శ్రవణం చేయడం చాలా మంచిదనమాట. అలాగే మన పురాణాల్లో ఉంటుంది. ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆయుర్దాయం చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, అందుకే పంచాంగ శ్రవణం చేయడానికి ట్రై చేయండి. సో, ఇలా మనం ఉగాది కనుక జరుపుకుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మనం చాలామంది అనుకుంటూ ఉంటారు, మనకి తెలుగు సంవత్సరం పెద్ద ఉగాది మన పండగేం కాదు. పొద్దున్న లేస్తాము, ఏదో ఊరికే మనం తినేస్తాం, ఉగాది తినేస్తాం అంతా అనుకుంటారు. కానీ చాలామందికి తెలీదు న్యూ ఇయర్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, ఉగాది కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఉగాదికి మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనకి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం లేవడం, లేచి తలస్నానం చేసి సాక్షాత్తు భగవంతుని సూర్యనారాయణమూర్తి కన్నా మనం ముందే లేచి స్నానం ఆచరించి ఆయన ముందు మనం సూర్య నమస్కారాలు చేయాలన్నమాట. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న దేవతకి నమస్కారం చేసుకోవడం, ఆలస్యపడిన శ్రీ మహావిష్ణువుని మనం ప్రార్థించుకోవడం, అలాగే మంచిగా ఉంటారని అమ్మవారిని కోరుకోవడం, అలాగే ఉగాది పచ్చడి చక్కగా ఏం కడుపులో ఏం వేసుకుని ముందు ఉగాది పచ్చడి తింటారు. ఎందుకంటే అది మనకి మన కడుపులో ఇంటెన్షన్స్ కానీ ఏమైనా వేప చేదు ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ ఇండక్షన్స్ కూడా పోతాయని చెప్పేసి చెప్తారు. అలాగే గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కడతాం. మామిడి తోరణం వల్ల వచ్చి మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట అండి. సో, ఇలా ప్రతి ఒక్క పండగకి ప్రతి ఒక్క అర్థం ఉంటుందన్నమాట. సో, మన మన పెద్దలు ఏ పండగ పెట్టినా కూడా ఏదో ఊరికే పెట్టేసే పండగ కాదనమాట అండి. ప్రతి ఒక్క పండగకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం తెలుసుకొని మన పండగ జరుపుకుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పండగనేది కూడా. మనం ఇంకా ఉగాది రోజు ఇంకేం జరుపుకోవాలి, ఇంకా మీకేం తెలుసు, మీ ఊర్లో జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఉగాదికి గ్రామ దేవతలకు జాతర జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అమ్మవార్లందరూ కూడా కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారికి జాతరలు చేస్తూ ఉంటారు. అంటే ఊర్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే రోగాలు ఇప్పుడు ఎక్కువ ఈ టైంలో ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. చికెన్ పాక్స్, చిన్నమ్మవారు, పెద్దమ్మవారు ఇలా ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ రోగాలన్నీ కూడా మనకి రాకుండా చూడమని అమ్మవారికి చల్ల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. వేడి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇలా మనకి ఎన్నో అమ్మవారికి చేస్తూ ఉంటారనమాట. అంటే అమ్మవారు ఇవన్నీ కూడా తీసుకుని పొలిమేరులో ఉన్న గ్రామ దేవతలను అందరినీ కూడా కాపాడుతారు. నూకాలమ్మ, పోలేరమ్మ, రావులమ్మ, మావుళ్ళమ్మ తల్లి ఇలా ఎంతోమంది దేవతలు ఉంటారు కదా! వీళ్ళందరికీ కూడా మనకి యుగాది పండగ చాలా ప్రత్యేకంగా పల్లెటూరులో గ్రామస్తులందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ ఉగాది పండుగ అనమాట. అమ్మవారికి జాతరలు, తీర్థాలు, తిరునాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ వెళ్ళగలిగితే ఖచ్చితంగా వెళ్ళండి. అన్నీ కూడా మన ప్రకృతిలో ఉన్న భాగాలు అనమాట. సో, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ కూడా పరాహ్వాన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, ఈ సంవత్సరం అందరికి కూడా చాలా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కెరియర్స్ అన్నీ కూడా మంచిగా గ్రో అవ్వాలని, మంచిగా అందరం కూడా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరి బంధు మనం కూడా ఉండాలి.